నమస్కారం. VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ పట్టణంలో పర్యటించిన బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి. సూక్ష్మ పరిశీలకులు విధులపై పూర్తి అవగాహనతో పనిచేయాలి. లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్, డిఈఓ భోజన్న. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ కేంద్రంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల IPS. బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిర్మల్ పట్టణంలోని శాంతినగర్, రామ్నగర్ కాలనీలో బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా శాంతినగర్ వార్డు అభ్యర్థి చెల్లె పద్మను, రామ్నగర్ వార్డు అభ్యర్థి విఠల్ను ఆశీర్వదించాలని, ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి విలాస్, నాయకులు శ్రావణ్, పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో సూక్ష్మ పరిశీలకులు, మైక్రో అబ్జర్వర్లు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నందున తమ విధులపై స్పష్టమైన అవగాహనతో నిష్పక్షపాతంగా పని చేయాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్, జిల్లా విద్యాశాఖ అధికారి భోజన సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వారు మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహించే మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన నియమాలు, పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ విధానం, ఎన్నికల పరివర్తన నియమావళి అమలు, పోలింగ్ ప్రక్రియతో జాగ్రత్త వంటి అంశాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈరోజు నామినేషన్ ఉపసంహరణ, విత్డ్రా ప్రక్రియ జరుగుతున్న దృష్ట్యా ఈరోజు జిల్లా ఎస్పీ మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నామినేషన్ సెంటర్ను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన పటిష్ట బందోబస్తును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పోలీస్ అధికారులకు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పలువురు బీజేపీ పార్టీలో చేరారు. నిర్మల్ పట్టణానికి చెందిన ముఖ్య నాయకులు నేరెళ్ల సాయి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. వారితో పాటు పట్టణానికి చెందిన ముఖ్య నాయకులు, యువకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జి బస్వాపురం లక్ష్మీ నర్సయ్య, పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చేయి ఇంకా నాకు
ఈ చేత పడుతున్నారు. ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్తో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం పరోక్ష విధానంలో నిర్వహించే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో ఎక్స్ అఫీషియల్ ఎంపిక కొరకు నోటీసులు జారీ చేసి ఆప్షన్ తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్లు, అధికారులకు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు నిబంధనల ప్రకారం ఫిబ్రవరి 11 నుండి 14వ తేదీలోపు నోటీసు జారీ చేసి ఆప్షన్ తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్, బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీర సాంకేత్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్ గౌడ్, సుందర్ సింగ్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజన్న అన్నారు. ఫిబ్రవరి 12వ తేదీన జరగబోయే రాష్ట్ర వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాజన్న కార్మిక వర్గాలకు పిలుపునిచ్చారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ భవన్లో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాజన్న పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, పారిశ్రామిక విధానాల వల్ల ప్రజలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించిన జాతీయ కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు 2026 ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారని తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోలిబండలో బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఓటు వేసి బీజేపీ బలపరిచిన అభ్యర్థి సుంకరి రాజేష్ను గెలిపించాలని కోరారు. ఇంటింటికి వెళ్లి బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అభ్యర్థి సుంకరి సుజాత రాజేష్, చిన్నయ్య, నాగభూషణ్, రాజేందర్, అక్కాపూర్ సర్పంచ్ రాజు, శ్రీకాంత్, దొంతుల సాయి, సురేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. భరతమాత కన్నీటి కమలం పూసింది, భరతమాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది. ఆ కమలం పువ్వు కాషాయ జెండా నన్న మోసింది. నర్కుడ, శంషాబాదు, రాజేంద్ర నగరుల ధర్మం గెలిసింది. నేను పేదల గుండెల వేనన్ననే ధైర్యం పంచింది. భరతమాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది. ఆ కమలం పువ్వు కాషాయ జెండా నన్న మోసింది. నర్కుడ, శంషాబాదు, రాజేంద్ర నగరుల ధర్మం గెలిసింది. నేను పేదల గుండెల వేనన్ననే ధైర్యం పంచింది. పంటలే పండాలంటే పాలన జరగాలే. పాల రౌడిన కొడుకులకు గుండెలు వనకాలే. గుండెలు వనికేలా మన జెండలు ఎత్తాలే. పూలన్నా కూడుకుపోరు, రైతు ఉరితాడుకుపోరు. కూర్చకన్నీరు కదిలిండు డాక్టరు లక్ష్మణన్నతో. భరతమాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది. ఆ కమలం పువ్వు కాషాయ జెండా నన్న మోసింది. నర్కుడ, శంషాబాదు, రాజేంద్ర నగరుల ధర్మం గెలిసింది. మీరు పేదల గుండెల వేనన్ననే ధైర్యం పంచింది.
రావణుడు కూలాలంటే రాముడు రావాలే, ఏ రాముడు రావాలే, తలనెగరయ్యాలే. రాతనే మారాలంటే బీజేపీ రావాలే, ఏ బీజేపీ రావాలే, దొరగడి కూలాలే. దోసుకున్న దొంగల తరిమి దీన బతుకుల్లో ధీమా నింపాలి అంటూ నేనన్నా కదిలేను సంజయన్నతో. భరతమాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది, ఆ కమలం పువ్వు కాషాయ జెండా జగనన్న మోసింది. నర్కుడ శంషపాదు రాజేంద్ర నగరుల ధర్మం కలిసింది. నిరుపేదల గుండెల వేనన్ననే ధైర్యం పంచింది. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్ పట్టణంలో పర్యటించిన బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి. సూక్ష్మ పరిశీలకులు విధులపై పూర్తి అవగాహనతో పనిచేయాలి. లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్, డిఈఓ భోజన్న. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ కేంద్రంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం. Audio Jungle.